అరుణోదయ దర్శనం మహాదేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు కొరింథీ సంఘానికి 13 ఉంటాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ అని చెప్తుంటారు. ప్రేమ అనగానే భౌతిక సంబంధంగా స్త్రీ పురుషుల మధ్య కలిగేటువంటి చర్యని జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవానికి బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రేమను మనం ఆలోచన చేయగలిగితే అగేపేలో అంటే దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనలందరినీ ప్రేమించి మనం మంచివారైనా చెడ్డవారైనా ప్రతిదినం కూడా మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము కూడా దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగా మనం ఇతరులను కూడా ప్రేమించాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ప్రేమ లేనివాడు నా వాడు కాదన్నాడు. ప్రేమ దైవ స్వరూపం అన్నాడు. కొండలు పెకిలించగలిగేటువంటి విశ్వాసం ఉండి ప్రేమ లేకపోతే వ్యర్థం అన్నాడు. కనుక బైబిల్ని ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే ప్రేమ, దేవుడు మనుషులు ప్రేమించి ఒక మంచి ప్రేమ లేఖను మనందరికి రాసి ఇచ్చాడు. కనుక దైవ బిడ్డలుగా మనం అందరం కూడా దేవుని ప్రేమను కలిగి ఉండి మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో, మన కుటుంబస్తులు రక్త సంబంధాలు ఏ విధంగా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలా ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడు. కనుక ప్రభు ప్రేమలో కొనసాగు. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను బహుగా దీవించి ఆశీర్వదించుకుంటాను. ఆమేన్. Thank you. May God bless you.